నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను భార్గవి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ కాసేపట్లో రెండు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రజాభవన్లో సమావేశం కానున్న చంద్రబాబు రేవంత్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది మునుపెన్నడూ లేని సాంప్రదాయానికి నాంది పలికారన్న జగన్ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న బొత్స బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు ఇది రాజ్యాంగాన్ని అవమానించడం కాదా అన్న నిరంజన్ రెడ్డి జేహెచ్ఎంసీ సమావేశంలో కొనసాగుతున్న హై టెన్షన్ ఒకరినొకరు కొట్టుకున్న కార్పొరేటర్లు మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు ఈ నెల 15 వరకు విచారణ వాయిదా వేసిన కోర్టు ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండ చర్యలు 2 పర్యాటకుల మృతి మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ లేఅవుట్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది జగన్ ప్రభుత్వం హయాంలో 8,400 ఇళ్ల స్థలాలతో ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్తో అనర్హులకు ఇల్లు మంజూరు చేశారని ఎక్కువగా ధనవంతులు ఇతర ప్రాంతాల వారు ఉద్యోగులకు లబ్ధిదారులుగా ఎంపిక చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఇటీవల సీఎం చంద్రబాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు అయితే బాధితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు రామ్గోపాల్ రెడ్డి ఫిర్యాదుకు స్పందించిన ముఖ్యమంత్రి జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు ఆదేశించారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఫోన్ ద్వారా శ్రీకాంత్ చెప్పండి మొత్తాన్ని చూసుకుంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిన అవకతవకలపై కూడా మొత్తం కూడా అన్ని చోట్ల కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పులివెందుల్లో కూడా సంబంధించిన ఫ్లాట్లలో కూడా చాలా మంది పేర్లు ఒకే పేరుతో చాలా ఫ్లాట్లు తీసుకున్న నేపథ్యంలో దీని మీద కూడా ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి కూడా విచారణ కూడా కోరడం జరిగింది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇటు నారా లోకేష్ కూడా వెంటనే స్పందించి దానిపై కూడా విచారణ చేయాల్సింది కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది మొత్తాన్ని చూసుకుంటే కడప జిల్లాలో ఎక్కడ అవినీతి దౌర్జన్యాలు కూడా అటువంటి వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా టీడీపీ వారు కూడా కోరుతున్న నేపథ్యంలో పులివెందుల సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా వాళ్ళైతే ఎన్జిఓ సంబంధించిన ఫ్లాట్ వైఎస్ జగన్ లేఅవుట్ల మీద కూడా విచారణ చేయించాలని చెప్పేసి కూడా కోరిన నేపథ్యంలో ఇటు అధికారులు కూడా వెంటనే దాంట్లో నిమగ్నమై ఎవరికైతే ఒకరికి ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయన్న నేపథ్యంలో విచారణ చేస్తున్న విధంగా కేవలం ఒకరి మీద కూడా చాలా పేర్ల మీద కూడా రిజిస్ట్రేషన్ అయిన నేపథ్యంలో దాని మీద విచారణ చేపట్టి ఎవరికైతే బాధితులు ఉన్నారో వారికైతే ఖచ్చితంగా ఆ ఫ్లాట్లు కేటాయించాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా ఉంది కేవలం ఒకరి పేరు మీద ఉన్న ఫ్లాట్ కూడా దాదాపు 2-3 ఫ్లాట్ల మీద కూడా అదే పేరు మీద ఉండడంతో ఈ న్యాయ విచారణ కూడా రామ్గోపాల్ రెడ్డి పోవడంతో కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే కూడా న్యాయ విచారణ కోరిన పరిస్థితి అయితే కడప జిల్లాలో నెలకొల్పింది భార్గవి రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి రంగం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎంల భేటీ ప్రారంభం కానుంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్తులు పంపకాలపైన ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముందు రేవంత్ రెడ్డి 6 డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం కావాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వడంతో పాటు విద్యుత్ బకాయిలు 24,000 కోట్లు చెల్లించాలని ప్రధానంగా కోరనున్నారు. అలాగే కృష్ణాపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఇక కృష్ణా జిల్లాలో 558 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తారని తెలుస్తోంది. ఇక మరోవైపు షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలు, 15 సంస్థల మధ్య రుణ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చ జరుగుతాయి. ఇక ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, 38,000 కోట్ల ఆస్తుల పంపకం లాంటి అంశాలపై కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని తెలుస్తోంది. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీలపై ఇంకా వివాదాలున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి రంగం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు సీఎంల భేటీ ప్రారంభం కానుంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్తులు పంపకాలపైన ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు ముందు రేవంత్ 6 డిమాండ్లు పెట్టనున్నట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం కావాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీతో కలిపి 7 మండలాలు వెనక్కి ఇవ్వడంతో పాటు విద్యుత్ బకాయిలు 24,000 కోట్లు చెల్లించాలని ప్రధానంగా కోరనున్నారు. అలాగే మచిలీపట్నం, కృష్ణాపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. కృష్ణా జలాల్లో 558 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తారని తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ మరింత సమాచారం అందిస్తారు. సవీన్, చెప్పండి. ప్రజాభవన్ లో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుతున్నట్లుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ వేదికగా ప్రజాభవన్ లో
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు మందులో దుర్గేష్, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, నగర సత్యప్రసాద్తో పాటు ఏపీ సీఎస్ నీరవ్ కుమార్ తో పాటుగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు సీఎస్ రామకుమారి, ఇతర అధికారులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్ కావచ్చు, 10th షెడ్యూల్ ఇట్లాంటి సంస్థల ఆస్తుల పంపకాలు, అదేవిధంగా ఇతర సమస్యల పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భేటీలో 6 డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 10 అంశాలతో ఎజెండాను తయారు చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి 10 అంశాలతో ఎజెండా తయారైంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. ఈ 7 మండలాలకు సంబంధించి 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీలో భాగంగా ప్రధానంగా 5 విలీన గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలనే అంశాన్ని తెరపైకి తెచ్చుకోబోతున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఏపీకి సంబంధించి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీలో ఉంది కాబట్టి టీటీడీ బోర్డు సభ్యుల్లో కావచ్చు ఆదాయంలో 42.58% వాటా తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరబోతుంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు సంబంధించి ఏపీ విద్యుత్ సంస్థలు 24,000 కోట్ల బకాయిలను చెల్లించారు. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై మాట్లాడతామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ఎజెండాలో పెట్టుకుంది. అదేవిధంగా తెలంగాణలో వాటర్ రెవెన్యూ లేవు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి వాటర్ రెవెన్యూ తమకు కూడా భాగస్వామ్యం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఇక కృష్ణానది జలాలకు సంబంధించి మొత్తం 811 టీఎంసీల నీరు ఉండగా 299 టీఎంసీలు తెలంగాణ కేటాయించారు. 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. కానీ క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో 558 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంటకాల విషయంలో అనేక చర్చలు జరిగాయి, కానీ అసంతృప్తిగా ఉంటాయి. ఈసారి ఈ రోజు జరిగే ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగే భేటీలో కృష్ణానది జలాల అంశంపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ప్రధాన ఆసక్తికర అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ కు సంబంధించినటువంటి అంశాలు 9వ షెడ్యూల్ లో మొత్తం 91 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులు, తప్పులు, నగదు విలువలపై కేంద్ర హోంశాఖ గతంలో శ్రీలా బీడే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది, కొన్ని సిఫార్సులు చేసింది. దీనికి సంబంధించి 68 సంస్థలకు సంబంధించి ఎట్లాంటి అభ్యంతరాలు లేవంటూ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. కానీ మిగతా 23 సంస్థల పైన ఏపీ తెలంగాణ మధ్య అభిప్రాయాలు లేకపోవడంతో అక్కడికక్కడే సంస్థల విభజన పరిస్థితి. దీంతో ఈ రోజు భేటీలో 9వ షెడ్యూల్ పైన సంస్థల ఏకాభిప్రాయం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ప్రధానంగా మారింది. ఇక 10వ షెడ్యూల్ సంబంధించి 122 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ఏపీకి సంబంధించి విద్యుత్ బకాయిలపై తెలంగాణ ఒక వాదన వినిపిస్తుంది, ఏపీ మరో వాదన వినిపిస్తోంది. ఏపీ నుంచి తమకు 24,000 కోట్లు రావాలని తెలంగాణ అంటుంది, తెలంగాణ నుంచి తమకు 7,000 కోట్లు రావాలని ఏపీ ప్రభుత్వం అంటుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. ఇక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ ఏడాది 2024 జూన్ 2కు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిస్థితి ముగియడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి సంస్థలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్యాలయాలన్నీ గతంలో తెలంగాణ ఏపీకి సంబంధించి ఉమ్మడిగా ఇచ్చినటువంటి కార్యాలయాలన్నీ తెలంగాణకి చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గతంలోని సెక్రటేరియట్, అసెంబ్లీ, అదేవిధంగా ఎర్రమంజిల్లోని ప్రభుత్వ కార్యాలయాలు లాంటివి గత ప్రభుత్వంలోని క్లియర్ అయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఏపీకి ఇచ్చినటువంటి లేక్ వ్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయం, సిఐడి హెడ్ క్వార్టర్స్ మిగిలినవన్నీ తెలంగాణకి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ప్రధానంగా ఈ చర్చల్లో కీలకంగా మారిన అంశాల విషయానికి వస్తే మాత్రం ఏపీలో కలిసినటువంటి 7 మండలాల్లో భాగంగా 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలనే అంశంతో పాటుగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చలు ఈ రోజుతోటే ముగుస్తాయా, రాబోయే రోజుల్లో కూడా ఈ చర్చలు కొనసాగుతాయనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రుల స్థాయిలో 2 సార్లు భేటీ జరిగింది. 2014-2019 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మధ్య భేటీ జరిగింది. 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరిగింది. కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను మాత్రం పరిష్కరించుకోవడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి మాత్రం పడుతుంది. 10 ఏళ్లుగా అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇది
రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నట్టు కూడా ప్రతిపక్ష పార్టీలు అనేక విమర్శలు చేసిన పరిస్థితుంది. అయితే ఈరోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు వెంటనే వెల్లడిస్తారా, లేకపోతే ఈ రోజే కన్క్లూజన్ కు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మరిన్ని భేటీలకు అవకాశం కల్పిస్తారని కూడా మనం వేచి చూడాల్సి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సవిన్. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే తెలంగాణలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావటం లేదని రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత 10 ఏళ్లుగా ఎవరి మానవ వారు బతుకుతున్నారని అన్నారు. అయితే మానిన గాయాలను మళ్లీ రగిలించేందుకు చంద్రబాబు రేవంత్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండటం అభ్యంతరం లేదన్నారు. కానీ రాజకీయ ఆర్భాటాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పరోక్షంగా తెలంగాణను పరిపాలించే కుట్ర ప్రారంభమైందన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను అని నిరంజన్ రెడ్డి తెలిపారు. మరి ఈరోజు సరే కాలం నిర్ణయిస్తుంది, తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోయి ఎవరు మానాన వాళ్ళు బతికేటువంటి పరిస్థితులలో మళ్ళా గాయాలను గెలికేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా 2 ప్రభుత్వాలు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండడం అభ్యంతరకరం కాదు, కానీ సమస్యల పరిష్కారం కోసం కూర్చుందామన్న కాడ రాజకీయ ఆర్భాటం చేసి మళ్ళీ మేమేదో ఇక్కడ పాత్ర పోషించగలం అనేటువంటి ఆర్భాటాలు ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా పెళ్లి కొడుకు ఆంధ్రాలో అయితే తెలంగాణ రాజధానిలో పందిరి ఎందుకు వేస్తుండో అర్థమవుతలేదు. పెళ్లి కొడుకు ఒకతోనా పెళ్లి ఒకతోనా, పందిరి మాత్రం తెలంగాణలో వేస్తారు, ఆర్భాటం హైదరాబాద్లో చేస్తారు. గమనించాలా? తెలంగాణ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. మీ చిత్తశుద్ధి అపరిష్కృతమైనటువంటి అంశాల మీద, అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాల మీదనే చర్చ సాగించేది ఉంటే దాని అడుగులు వేరే ఉండే, అటువైపు ప్రయత్నాలు వేరే ఉండేవి. అట్లా లేవు. పరోక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి కుట్ర ప్రారంభమైంది. తెలంగాణ సమాజం చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే టీడీపీకి 10% ఓట్లు పడ్డాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాంది పలికారని మండిపడ్డారు. కడప రూమ్స్లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను పరామర్శించిన జగన్ టీడీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని సూచించారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని జగన్ నిలదీశారు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపర్లకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూసాం, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి. పంట పొలాలు రియల్ ఎస్టేట్గా మారిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ అనుమతులు లేకున్నా లేఅవుట్లలో క్రయ విక్రయాలు జరిగిపోతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. పొలాలు కలిగి ఉన్న రైతులకు ఎక్కువ ధర ఎరవేసి కొంత సొమ్ము అడ్వాన్స్గా ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటున్నారు. అగ్రిమెంట్ ఆధారంగా పంట పొలాలలో లేఅవుట్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ లేఅవుట్ వేసినా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అనుమతులు తీసుకోవాలి. కానీ వారి అనుమతులు లేకుండానే లేఅవుట్లు వేసి స్థలాలను అమ్మిన రైతులతో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలే ఇప్పుడు జగ్గంపేటలో జరుగుతున్నాయి. ఈ తతంగానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారు. దీంతో వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ వెనుకున్న జగనన్న కాలనీకి వెళ్లే రోడ్లో సర్వే నెంబర్ 69లో ఎటువంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులే లేఅవుట్లు వేశారు. అంతేకాకుండా జగనన్న కాలనీకి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 74లో మరొక లేఅవుట్ వేశారు. ఇది కూడా అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ కావటంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దారులు ఈ మధ్య కాలంలో మళ్ళీ పేటరేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏ సైట్లకైతే, ఏ స్థలాలకైతే కూడా పర్మిషన్ కానీ, పంచాయతీ పర్మిషన్ కానీ లేకుండా లేఅవుట్లు చేసి అమ్ముతున్నారో వాళ్లపై తగు చర్యలు తీసుకోవాలని మరి మా పార్టీ తరఫున నేను పక్కాగా కూడా డిమాండ్ చేస్తున్నాను. ఏ స్థలాలకైతే కూడా పర్మిషన్ లేవో వాటిపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాలన్నింటినీ కూడా ఆఫ్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అనాధికార లేఅవుట్ల విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ రైతులకు నోటీసులు ఇస్తామన్నారు అధికారులు. ఆ ప్రదేశాల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 1994లో పంచాయతీరాజ్ చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏదైతే గ్రామంలో అనధికార లేఅవుట్లు ఉన్నాయో ఈ లేఅవుట్లు పరిశీలించి మా రికార్డులు కూడా పరిశీలించిన తర్వాత వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసు ఇచ్చిన తదుపరి చట్ట ప్రకారం 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాకినాడ జిల్లా జగ్గంపేటలో అక్రమంగా లేఅవుట్లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పంట పొలాలను కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తెలంగాణ బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ లేఖ రాశారు. తిరుమల దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో పవిత్ర తిరుమలకు అవినీతి మకిలి అంటుకుందని అన్నారు. భక్తుల సౌకర్యాలు మగ్యమయ్యాయన్నారు. అన్య మతాలను ఉనికితో సనాతన ధర్మానికి విఘాతం వాటిల్లిందని చెప్పారు. గత కొంతకాలం వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. అర్హతలను బట్టి కాకుండా సొంత మనుషులతో టీటీడీని నింపారని ఆరోపించారు. టీటీడీని ప్రక్షాళన చేసి అన్య మతస్థులను తక్షణమే తొలగించాలని కోరారు. శ్రీవాణి ట్రస్టుకు 10,000 విరాళమిస్తే సామాన్య భక్తులకు కూడా వీఐపీ దర్శనం కల్పించేవారని, భక్తుల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైందని ప్రశ్నించారు. శ్రీవారి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలు, హుండీ ఆదాయంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని లేఖలో లక్ష్మణ్ కోరారు. గత 5 ఏళ్లలో నైపుణ్య శిక్షణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం మహిళా ప్రాంగణంలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఇంజనీరింగ్ కళాశాలలో నైపుణ్య శిక్షణ పూర్తిగా నిలిపివేశారన్నారు. యువత నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
డెవలప్మెంట్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ద సేమ్ టైం జిల్లా సమైక్య కూడా ఏ రకంగా పనిచేస్తుందని, అలాగే మహిళా ప్రాంగణంలో ఎటువంటి ట్రైనింగ్ సెంటర్స్ సాగుతుందని చూడడానికి వస్తే గత 5 ఏళ్ళుగా స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. మహిళా ప్రాంగణం అయితే 2 ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు. మరి స్కిల్ డెవలప్మెంట్ చూసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేశారు. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి ఉన్నాయని చూస్తే అవి కూడా ఏదో 30 మంది 70 మంది చాలా చిన్న నెంబర్స్తో ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.